హరిహర వీరమల్లు గట్టిగా కొడతదండి. దాంట్లో కూడా ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇస్తారు. 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నాం అని చెప్పొచ్చు. అవుతుంది. అలాగే చాలా చాలా జనాలు ఎగబడి చూస్తారని అనుకుంటున్నాను. కమింగ్ జూన్ హరిహర వీరమల్లు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న మీకు? హరిహర వీరమల్లు గట్టిగా కొడతదండి. ఎందుకంటే ఇది చాలా టైం చాలా ముందు స్టార్ట్ అయింది కదా. సో అప్పుడు డైలాగ్ వర్షన్స్ కానీ అన్నీ కూడా రాసుకుని ఉంటారు కదా. ఈ గుణపాలు ఉంటాయి కదా, సబ్ అని దిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కడికి. డైలాగ్ వర్షన్స్ కానీ అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అంటే నా ఊహగా నేను అందుకుంటున్నాను. అంటే ఇప్పుడు బ్రో సినిమా ఇంకో ఇది ఉంది కదా, కొత్త సినిమాలు వస్తున్నాయి కదా. సో హరిహర వీరమల్లు ముందు రిలీజ్ అయిపోతుంది నాకు తెలిసిన మరి. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ప్రొడ్యూసర్లు నా వల్ల లేట్ అవుతుంది కదా. సో ఇక్కడ బిజీ ఉన్నాను కదా, తొందరగా అదే రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. అన్న ధర్మం కోసం ఇద్దామని మనం లుక్స్ చూసాం కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు. ఒకవేళ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒక లెవెల్లో ఉంటుంది అన్నారు. సో థియేటర్లో ఎలా ఉంటుంది, రచ్చ ఎలా ఉంటుంది అన్న? థియేటర్లో రచ్చ ఎలా ఉంటుందంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏ సినిమా అయినా సరే ఒక హైప్ ఉంటుంది, ఒక గోల ఉంటుంది, 2 రోజుల దాకా డైలాగులు వినపడవు. కానీ ఈసారి వేరుంటుంది. ఈసారి సిమెంట్ రేకులు ఉంటే ఇనప రేకులు వేసుకోవాలి. థియేటర్లో ఏదైనా బాక్సులు లూజ్ ఉంటే కొత్త బాక్సులు వేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉంటుంది. వేరే వాళ్ళు అయితే మాత్రం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతారు ఈ సినిమాలు వచ్చినప్పుడు. ఉండరు వాళ్ళు ఇక లోకల్లో ఉండరు. 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నాం అని చెప్పొచ్చు. కమింగ్ జూన్ హరిహర వీరమల్లు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు నిజంగా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత హై లెవెల్లో క్రేజ్ ఉంది సినిమాకి. ఏం చెప్తారు హరిహర వీరమల్లు గురించి? హరిహర వీరమల్లు అంటే బ్లాక్ ఫాస్టర్. ఇంకా సో ఫ్యాన్స్ అందరికీ ఒక పెద్ద పండుగ వచ్చినట్లే అని చెప్పొచ్చు. అంటే పాట పాడారు చాలా రోజుల తర్వాత, మాట వినాలి అని ఎలా అనిపించింది? నిజంగానే మాట వినాలి కదా మరి. ఆయన చెప్పింది ఏదైనా కూడా ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు. అట్లానే ఆయన పాట చూస్తుంటే పూనకాలు అనమాట, మామూలుగా లేవు. ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ దాంట్లో కూడా ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇస్తారు మూవీ త్రూ కూడా అనేసి అనుకుంటున్నాం అండి. మార్చి 28 మీ దేవుడు అడుగు పెట్టబోతున్నాడు. అండ్ వీఆర్ వెయిటింగ్. చాలా వరకు మేడం కళ్యాణ్ గారు చాలా సినిమాలు పాట పాడారు, గ్యాప్ తీసుకుని ఈ సినిమాలో మాట వినాలి సాంగ్ పాడారు. ఎలా అనిపించింది అని? అందరూ వెయిట్ చేస్తున్నామండి లీగల్లీ దానికోసం. ఆయనలో ఇప్పుడు ఆ యాంగిల్ తగ్గిపోయిందా, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ మనల్ని ఎంటర్టైన్ చేసే అది పోతుందా అని కొంతమంది బాధపడుతున్నారు ఫ్యాన్స్. సో ఫ్యాన్స్కి అలాంటి అప్సెట్ ఇవ్వద్దు అనేసి ఆయన అన్ని రకాలుగా ఆయన కృషి చేస్తున్నారని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లుక్ ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు? ఆఫ్ కోర్స్ అండి, ఆయన హీరో అంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారుగా మనకు. ఆయన కొత్తగా ఏం చూపించాల్సిన అవసరం లేదు, ఆయనలో ఉన్నదే అది అంతే. ఈసారి థియేటర్ బ్లాస్ట్ అంటారా మార్చి 28కి? డెఫినెట్గా అండి, బ్లాక్ బస్టర్. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు మన వాళ్ళు? చెప్పాలండి, అది పవన్ కళ్యాణ్ గారి స్టోరీ అనుకోవచ్చు, లేకపోతే ఆయనే నేను ఇలా ఉంటాను అనేసి ఒక విధంగా మెసేజ్ ఇస్తున్నారని కూడా అనుకోవచ్చు. హరిహర వీరమల్లు కమింగ్ జూన్ మార్చి 28 ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సినిమా అదిరిపోద్ది అనిపిస్తుంది బ్రో. చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు మూవీ తీస్తున్నారు కదా ఫస్ట్ టైము, జనాలు అందరూ చాలామంది వస్తారు, బ్లాక్ బస్టర్ అవుతుంది. నేను చూస్తున్నాం కళ్యాణ్ గారి క్రేజ్, వెయిటింగ్ హరిహర వీరమల్లు కోసం. ఎలా ఉంటుంది థియేటర్లో ఈసారి? మొత్తం రచ్చే. థియేటర్ బ్లాక్స్ అంటారా? మొత్తం బ్లాక్ కొట్టుకుంటారు రాళ్ళతో కొట్టుకుంటారా? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే కళ్యాణ్ గారిని అంటే ఆయన పాట చూసి చాలా రోజులు అవుతుంది, ఆయన పాట పాడారు కదా, ఎలా అనిపిస్తుంది? తను చాలా ఒక మూవీలో కూడా పాడారు, ఇప్పుడు అతను పాడుతున్నారు కాబట్టి చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు, వినాలని ఉంది. అలా లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నారు చూడడానికి కూడా, డ్రెస్సింగ్ అయినా అంతా బాగుంది, కొత్త లుక్ ఉంది కదా, హెయిర్ స్టైల్ అన్నీ. ఓవరాల్గా హరిహర వీరమల్లు గురించి ఏం చెప్తారు?